దీవానా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ రొమాంటిక్ డ్రామా అయినా కొద్దిగన్నా ఎక్కిద్దేమో అనుకుని స్టార్ట్ చేశా, అంతే. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దైద్యంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటున్నావు? బావా నా లవ్. నువ్వుని మనోళ్ళు ఏ కాలంలో ఉండి రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వు లేకపోతే నేను పోతా అనే నిబ్బా డైలాగ్స్ ఏంటో, హీరో చేతులు తన్నులు తినడానికి రన్ టైం తినడం కోసం వచ్చే టోనీ గ్యాంగ్ ఏంటో, హీరోయిన్ ఇంటర్వెల్ కార్డు కోసం ముందొచ్చే పోలీసులకు విషయం ఎందుకు చెప్పలేదో, ఇంకా ఏమీ తెలియని మన హీరో ఫాదర్ చేసే పని గురించి కూడా తెలియని మన పెద్ద మనిషి ఏదో షర్ట్ వేసుకొని బటన్ పెట్టుకున్నంత ఈజీగా ఆ జాబ్ని క్రాక్ చేసి హ్యాక్ చేస్తాడంట. స్టూడెంట్గా ఉన్నప్పుడే డైరెక్ట్గా మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాక్ చేసి హ్యాక్ చేస్తే అదే కంపెనీ సీఈఓ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డెకేడ్ ఆఫర్ ఇచ్చారు. కానీ రిజెక్ట్ చేసి వచ్చేసాం. ఎందుకు? ఇవాళ రేపు లవ్ స్టోరీలు అంటే మోస్ట్లీ డ్రామా ఉండట్లేదు, మెచ్యూర్డ్ కాన్వో ఉండట్లేదు, ఇంకా లైట్గా అక్కడక్కడ వచ్చే కామెడీ సంగతి అయితే కంప్లీట్గా పక్కన పెట్టేయచ్చు. ఇక కాన్ఫ్లిక్ట్ అయితే పూర్తిగా గంగారపనం. ఇవాళ ఉండేది ఎలా అంటే, కాన్ఫ్లిక్ట్ బదులు ఇంటర్వెల్ కార్డ్ వేయటం కోసం, సెకండ్ హాఫ్ బండి నడిపించడం కోసం ఏదో ఒకటి ఎంచుకోవటం, దాని చుట్టూ విషయమే లేకుండా రబ్బర్ బ్యాండ్ లాగినట్టు లాగటం. ఫస్ట్ హాఫ్లో మనోడు ప్రేమిస్తాడు, హీరోయిన్ డైలీ ఎలాగోలా కలుస్తాడు. అప్పుడు కొంతమంది ఎదవలో ఇంకా ఎవరో లేరన్నట్టు మన హీరో గాడి అమ్మాయిని కామెంట్ చేస్తారు. ఎందుకు మనోడు రై రై అనుకుంటూ వెళ్ళి కొట్టడానికి. అబ్బా, నా హీరో వాళ్ళని కొట్టాడు అని హీరోయిన్ ప్రేమ పొంగడానికి. హీరోయిన్ ఏమో డోంట్ బి లైక్ దిస్, యూ హ్యావ్ విల్ పవర్, యూ హ్యావ్ ఎనర్జీ, పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం అని మెసేజ్ చెప్పి వెళ్ళి సాధించుకొని రా అని చెప్పిద్ది. అసలు నా సంగతి నీకెందుకయ్యా? నీకు నాకు ఏంటి సంబంధం? వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. అలా ఎందుకు చెప్పింది అని ఇప్పుడు ఇంటర్వెల్ కార్డు కోసం ఆరాటం, అక్కర్లేని పోరాటంతో ఏదో ఒకటి పెడతారు. సేమ్ థింగ్ ఇందులోనూ ఒకటి తెస్తారు. అది తెచ్చారనే గాని అసలు అందులోనూ అర్థమే ఉండదు, కాన్ఫ్లిక్టే లేదు. ఇక మనోడు సెకండ్ హాఫ్లో రణరంగంలోకి దిగుతాడు. అప్పుడు అది తప్ప మిగతావన్నీ వస్తాయి, అవే చూపిస్తారు. ఫ్యామిలీ విషయాలు వస్తాయి, ఫ్రెండ్స్ విషయాలు వస్తాయి, మధ్యలో మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ టైం కోసం వచ్చే గొడవలు వస్తాయి. సాధించే సీన్స్ ఏమో, ఆ ప్రాసెస్ ఏమో అన్నీ కొడితే ఒక పాటలో జరిగిపోతాయి. సాంగ్ కట్టుపన్న జాబు తలైవా అన్నట్టు. చిటికలో అయిపోయే పాటైతే లైఫ్లో ఎన్నుండో ఎంతుండో. లవ్ స్టోరీ కనెక్ట్ కానోడిని లైఫ్ స్టోరీతో అయినా కనెక్ట్ చేయొచ్చు. కానీ అబ్బే, కాన్ఫ్లిక్ట్స్ ఉండవు, స్ట్రగ్లింగ్ ఉండదు, సెల్ఫ్ డిస్కవరీలు ఉండవు, సెల్ఫ్ రియలైజేషన్లు ఉండవు. ఎవరో ఒకరు చెప్పాలి, ఇన్నాళ్ళు నాకే తెలియదని హీరోలు ఏడవాలి. ఇవన్నీ తెలియని, వీటిపై మినిమం ఐడియా లేని మన హీరో మాత్రం సాంగ్ కట్టుపన్న జాబు కొట్టేస్తాడు. ఏం రైటింగ్లు సార్ ఇవి. ఒక క్యారెక్టర్కి ఏదో ఒకటి పెడితే అది సినిమా అవ్వదు. క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్స్ ఉండాలి, క్యారెక్టరైజేషన్స్, ఆర్క్స్, డెవలప్మెంట్స్, స్ట్రగుల్స్ ఉండాలి. జస్ట్ ఆ ఇంటర్వెల్ పాయింట్ ఒకటి పెట్టి ఇంకా మిగతాదంతా ఎప్పట్లాగే అదే రొటీన్ రొట్టగొట్టారు. సాధించుకొని రా, కట్టుపన్న విజయం. పర్ఫార్మెన్స్ వైజ్ హర్షిత్ యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా. బీజిఎం ఓకే. ఫైనల్లీ ది వానాలో నా పరిస్థితి అలా అయిపోయింది. ఇక మీ ఇష్టం మరి. సినిమా అయితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.